ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము, యవనస్తులు దేనిచేత తమ నడత శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. 119వ కీర్తన 9వ చరణము. ఈ ఉదయకాలములో మహోన్నతుడు సర్వశక్తుడైన దేవాతి దేవుడే మనతో మాట్లాడుతున్నాడు. యవనస్తులు దేనిచేత తమ నడత శుద్ధిపరచుకొందురు అని. యవనస్తులారా, ఒక తీర్పు ఉంది. ప్రతి పని దేవుని దృష్టిలో కనిపిస్తుంది. ప్రతిదీ తీర్పులోనికి వస్తుంది అని గుర్తుపెట్టుకో. దేవుని దృష్టిలో ప్రతికూలముగా జీవిస్తూ ఉన్నారేమో. తల్లిదండ్రుల మాట, సేవకుల మాట వినక నీకు నచ్చినట్లుగా బ్రతుకుతున్నావేమో. జాగ్రత్త. దేవుని దృష్టికి అనుకూలముగా నీ ప్రవర్తన ఉండేలా ప్రార్థించు. అడుగుతాడు, అన్నీ లెక్కే. యెహోషాపాతు దేవుని దృష్టికి అనుకూలముగా బ్రతికాడు. మరి నీవు? నీ ముందు 2 మార్గాలున్నాయి. అది సరైనదో కాదో నీకు తెలుసు. కానీ నీ హృదయములో అపవాదికి చోటిచ్చి వెళ్తున్నావేమో. దేవుణ్ణి అడుగు. నా చూపు మరలకుండా చేయి, నా నోరు జారకుండా సహాయం చేయయ్యా, నా చేతులు, నా అవయవాలు నాకు సహాయం చేయని దేవుణ్ణి అడుగు. నా యవ్వన జీవితాన్ని నీకు ఇస్తాను అని ఒక్కసారి అన్నా ప్రార్థన చేశావా? దేవుని ప్రేమ నీకు తెలియాలి అంటే సిలువ వైపు చూడు. నీకోసం ఆఖరి రక్తాన్ని కూడా కార్చి సొగసైన సురూపమైన లేని స్థితిలోనికి మారిపోయాడు. నీకోసం కాదా? దేవుని గొప్పతనాన్ని చూడాలి అనుకుంటే ఈ సృష్టిని చూడు. నీవు కూడా ఆయన పోలికలో సృజించబడిన వ్యక్తివే. నా ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని శక్తిని తెలుసుకోవాలంటే నిన్ను నువ్వే చూసుకో. ఎందుకంటే యవనస్తులైన స్త్రీ పురుషులైన మీకు దేవుడు ఎన్నో తలాంతులను ఇచ్చాడు. దేవుని సన్నిధిలో మీరు పాడగలరు, వాయిద్యాలు వాయించగలరు, వాక్యం చదవగలరు, పరిచర్యలో సహకరించగలరు. కానీ ఎక్కడా కూడా నిర్లక్ష్యానికి చోటియ్యకుడి. దేవుని మహాకృపను పొందుకొని ఆత్మతో నింపబడి ఇచ్చిన తలాంతులను దేవుని కొరకు వాడి ప్రజ్వరిల్లాలి అని ఆయన చూస్తున్నాడు. నిజమే, మీలో మీకే తెలియని కొన్ని టాలెంట్స్ ఇచ్చాడు దేవుడు. వాటిని బయటకు తీస్తే దేవుని రాజ్యం ఇంకా విస్తరిస్తుంది కదా. ఒక్క మాట, కాపరికి ఎంత దగ్గరగా ఉంటే తోడేళ్లకు అంత దూరముగా క్షేమముగా ఉండగలం. మన హృదయములో దేవుని భయము ఉంటే పాపానికి స్థానమే ఉండదు. హెచ్చరికతో కూడిన మాటలు వచ్చినప్పుడు నా మేలుకే అని ముందుకు సాగిపోతే నీ హృదయము సంతోషిస్తుంది ఆయనతో నడుచుటకు. మనకు సాధారణంగా జ్వరమో దగ్గో ఇతరితా వచ్చినప్పుడు ఎన్నెన్నో యాంటీబయోటిక్స్ వాడతాం. మరి మన ప్రవర్తన, నడతను శుద్ధిపరచుకోవాలంటే అది ఒకే ఒక్క యాంటీబయోటిక్ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. అదేమిటి అనుకుంటున్నారా? దేవుని వాక్యం వల్ల మాత్రమే. ఈరోజు చదువుతున్నావా దేవుని వాక్యాన్ని? జీవిస్తున్నావా వాక్యానుసారముగా? ఆలోచన చెయ్యి. అట్టి కృపా దీవెన మనకు దేవుడే దయచేయునుగాక. ఇది నా వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.